బ్రేక్ వాల్యూమ్ పెట్టయ్యా, అలా ఉంచు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండి, సెలవైనది, దేవుని సెలవైనది. బ్రేక్ వాల్యూమ్. మరణము రుచి చూడక బ్రతుకే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. నా మైక్ తగ్గించు. మరణము రుచి చూడక బ్రతుకే నరుడెవరు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి, కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండి, సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే పాపానికి మందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి ముందు, యేసు రక్తమే నీ పాపానికి ముందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికి గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండి, సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండి,
సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని, సెలవైనది, దేవుని సెలవైనది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం. నీ కృపను బట్టి, నీ దయని బట్టి ప్రభా, ఈ దినము ఇలాగనే ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. అయ్యా, పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారం దినంలో ఈ సాయంకాల సమయంలో నాయన ప్రభా, నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి ప్రభా, ఈ గృహాన్ని మాకు ఈ దినం ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ దినంలో సుగుణమ్మ గారి కుటుంబంలోనైనా ప్రభా, తన కుమార్తెనైనా ప్రభా, ప్రభు కుమారి గురించి ప్రభా, ఆమె చెప్పిన సాక్ష్యాలు బట్టి ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. కుమార్తె నిమిత్తంగా ఇక్కడ కూటం పెట్టుకోవాలని ఆశపడి ఉన్నది. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరచగల దేవుడు నీవే కనుక నువ్వు సహాయం చేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. అలాగే తండ్రి ప్రభా, గిడ్జోన్ కృష్ణవేణుల యొక్క పరిశుద్ధ వివాహం జరిగిన తర్వాత కృతజ్ఞత కూటంగా ఈ రెండు కలిపి ఇక్కడ ఇలా కూటంలో జరిపించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. మీరు సహాయం చేశారు కనుక నాయన ఈ దినము ఈ సాయంకాల సమయంలో సంఘం అంతా కలుసుకొని కూడుకుని ప్రభా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి మీరు ఇచ్చిన సహాయం బట్టి వందనాలు, స్తోత్రాలు. నాయన ఈ కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదం మెండుగా దయచేసి నీ కృపలో భద్రపరచుకోండి. ఇచ్చిన సాక్ష్యాలు బట్టి ప్రభా నీకు వందనాలు, స్తోత్రం. మీరే సహాయం చేయమని, ఎగరు జరగబోతున్న కార్యక్రమం అంతా కూడా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రభా మమ్మల్ని మీ చేతికి అప్పచెప్తున్నాం తండ్రి. ప్రభు మీకు వందనాలు, స్తోత్రం. మీరే సహాయం చేయమని నా ప్రభును, నా రక్షకుడు, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి మిగిలినంత వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నా. సహోదరి ప్రభు కుమార్ గురించి మరి నా మట్టుకు నేను తనను బట్టి సంతోషిస్తూ ఉంటాను, ఆనందిస్తూ ఉంటాను. ఎందుకంటే వ్యక్తిత్వం అనేది చాలా సౌమ్యం. నేను తను సంఘంలో పరిచయం అయినప్పటి నుంచి కూడా తన యొక్క జీవితాన్ని ఆలోచన చేసినప్పుడు ఒక క్రిస్టియన్ అనగా ఒక క్రైస్తవురాలు, మన వాక్యానుసారంగా చెప్పుకుంటే యేసు క్రీస్తుని కలిగిన వ్యక్తి యొక్క మనసు ఎలా ఉండాలో ఆ అమ్మాయి మనసు అలాగే ఉండేది. దేవునికి స్తోత్ర. మాట్లాడినప్పుడు మనకు ఒక్కొక్కసారి మనం కోపపడతాం, ఎందుకంటే సహజం, అది అందరిలోనూ కోపం అనేది ఉంటుంది. కానీ తనలో ఏ కోణంలో కూడా కోపం అనేది ఆ టైంలో నేను చూడలేదు. ఎందుకంటే చాలా ఆ సమాధానం, ఆ పలకరింపు అనేది మనకి ఎదురుపడినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఆ చిరునవ్వు, ఓ మాటలో చెప్పాలంటే ఆ విధానము అనేది చాలా అద్భుతంగా ఉండేది. అసలు ఏంటి అమ్మాయి, చాలా అంటే క్యూట్. ఒక మాటలో చెప్పాలంటే పిల్లల తల్లైనా కూడా చాలా క్యూట్గా, అంటే మాట్లాడితే అంత మృదువుగా, స్మూత్గా ఆ మాట్లాడే విధానం. అంటే యవన కాలంలో ఉన్నప్పుడు యవన కాల పిల్లలు ఎలా ఉంటారో మన అందరికీ తెలుసు, చాలా రఫ్గా ఉంటారు. అంటే ఆయా సమయ సందర్భాల్లో మందిరంలో కానీ, పాస్టర్ గారు ఎదురు కానీ, పెద్దలు ఎదురు కానీ సౌమ్యంగానే ఉంటారు. కానీ ఏదో కోణంలో ఆటోమేటిక్గా ఎక్కడో ఒకసారి బయటపడుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. కానీ ఇంటిలోనవనివ్వండి, ఈదిలోనవనివ్వండి, మందిరంలోనవనివ్వండి, ఎక్కడైనా తనను మనము చూసినా, మాట్లాడినా ఆ విధానం తనలో కనిపించేది. తనను బట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక క్రిస్టియన్, ఒక ప్రభువైన యేసుక్రీస్తు స్వరక్షకు అంగీకరించిన వారు అలాంటి మనసు కలిగి ఉంటే చాలా బాగుంటుందని మనము నేర్చుకోవాలి. రెండోదిగా పాడే విషయంలోనే అవనివ్వండి, ప్రార్థించే విషయంలోనే అవనివ్వండి. చాలా రోజులు అయిపోయింది కదా, 10 సంవత్సరాలు అయిపోయింది. పాటలు పాడేదండి అని మీరు అడగవచ్చు, నా ప్రార్థన చేసేదండి అని మీరు అడగవచ్చు. ఎందుకంటే
మనకు గుర్తుండవు చాలా విషయాలు, కానీ పాడేది, ప్రార్థించేది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే తన చివరి గడియల్లో కూడా తన విశ్వాసం కోల్పోలేదు. ఆ భయంకరమైన బలహీనతలో కూడా తన దేవుణ్ణి ఒక మాట కూడా అనలేదు. ఎందుకంటే యవన కాలంలో నిజంగా ఇద్దరు బిడ్డలు, భర్త వదిలి వెళ్ళిపోతున్న సమయాల్లో చాలా వేదన, రోదన, దుఃఖం, బాధలనే ఉంటాయి ప్రతి వ్యక్తికి కూడా. అలాంటి సమయంలో కూడా తను నోట నుండి మరి ఎలాంటి దేవునికి విరుద్ధమైన మాటలు కూడా రాకుండా ఇది దేవుడు నా జీవితంలో ప్రసాదించాడు అని ఆమె వాక్యాన్ని మాత్రమే నమ్మింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కాలాలు, సమయాలు ఆయన స్వాధీనమందు ఉన్నాయి. మన అందరికీ తెలుసు ఆ విషయం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనంలో కూడా చాలా చక్కటి మాట ఉంది. ఇందాక మన వాళ్ళు పాడారు, ఈ జీవితం విలువైనదో ఒక చెరవలో ఉంటుంది. మరణము చూడకుండా బ్రతకగలిగిన నరుడు ఎవడు భూమి మీద అనే ఉంది, లేడు. ప్రతి వారికి మరణం అనేది తథ్యం. అయితే తనకి కొంచెం ముందు వచ్చింది యవన కాలంలో. ఒక మాటలో చెప్పాలంటే తనకంటే అలాగైతే ఉదయ జాషువలకి ముందు వచ్చినట్లే ఒక మాటలో చెప్పాలంటే. గనుక అంటే ఎవరికి ఏ టైంలో మరణం వస్తుందని తెలియదు కనుక అది దైవ చిత్తమని తను గ్రహించింది. రెండవదిగా కీర్తనల గ్రంథము 116వ సంకీర్తన 15వ చరణంలో మాట ఉంటుంది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. దేవునికి స్తోత్రం. నేను ఈరోజు చనిపోతున్నానంటే నేను దేవుని యొక్క భక్తురాలని, అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిని కాబట్టి నాకు ఈ మరణం అనేది సంప్రాప్తం అవుతుంది. అంటే చనిపోతున్న సమయంలో తను అలా అనుకోవచ్చు బహుశా. కాబట్టి ఇది నా దేవునికి విలువైంది కాబట్టి నేను నా దేవుని చెంతకి వెళ్ళిపోతున్నాను ఆలోచన కలిగి చక్కగా తను తన యొక్క దేవుని యొక్క పరదేశంలోకి ఆమె వెళ్ళినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఇంకో మాట మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ మాటలో చాలా చక్కటి మాట ఉంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినం కంటే మరణదినమే మేలు. దేవునికి స్తోత్రం. అంటే చాలామంది అనుకుంటారు మరణం అయిపోయిన వాళ్ళందరూ ఏదో వెళ్ళిపోతున్నారు, బ్రతికిన వాళ్ళందరూ కూడా ఉంటున్నామని సంతోషపడుతున్నాం. కానీ జాగ్రత్తగా గమనించాలి, మరణం అయిపోయిన వాళ్ళే బెటర్. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకి ఇంకా చీకు, చింత, భయము, బెంగ, భీతి, కుటుంబము, భర్త, పిల్లలు, మనవలు, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అలాగుండాలి, ఇలాగుండాలి, ఏమీ ఉండదు. మనందరికీ తెలుసు, నిత్యము చదువుకున్న వాక్యాలే. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 14వ అధ్యాయం 13వ వచనంలో అనుకుంటాను బహుశా. వారు తమ ప్రయాసములు మాని, చదువుతారా? 14, 13. ఎప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. వారు తమ ప్రయాసములు మాని, అంటే ఇంకా వాళ్ళు ప్రయాసపడవలసిన పని ఏమీ లేకుండా చక్కగా హ్యాపీగా పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఉంటే ప్రభుకిరణం ఆ పిల్లల కోసం భర్త చనిపోయాడు కాబట్టి భారమంతా తన మీద పడి, ఇప్పుడు సుగుణమ్మ, గిడియన్, కృష్ణవేణి, శ్రావణి, ఒక మాటలో చెప్పాలంటే కృపవరం, వాళ్ళ పిల్లలు, ఆ పిల్లల కోసం ఎంత తపన పడిపోతున్నారు, ఎంత ఆలోచనలు కలిగి ఉన్నారు, వారికి ఎంత బాధ్యత ఉంది, వీరుని బట్టి వారికి ఎంత బాధ్యత ఉందో తెలుసా? ఈ బాధ్యతలన్నీ మొదట ఎవరు మోయాలి? ప్రభు కుమారే మోయాలి. వీరి కోసం ఆమెడే శ్రమ పడాలి. కానీ హ్యాపీగా పిల్లలు, మా అమ్మమ్మ, మా అమ్మ, మా చెల్లి, మా పెద్దమ్మ, మా అన్నయ్యలు, మా తమ్ముళ్ళు చూసుకుంటారని హ్యాపీగా తన పరదేశంలో ఉంది. ఇప్పుడు వీరు ప్రయాసలు పడుతున్నారు, వారి కొరకు బాధ్యతలు పడతారు. చూడండి ఎంత టెన్షన్గా వస్తారో. ఆదివారం వచ్చి ఎందుకో తెలుసా, ఆరాధన అయిన వెంటనే పిల్లల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు చూడాలి, వారు పరామర్శించాలి, వారికి ఏదైనా పట్టుకెళ్ళాలి,
వారి బాగోగులు చూడాలి. వారికి జ్వరం వచ్చిందా, లేకపోతే ఇంక బలహీనతగా ఉన్నారా, వారు అల్లరి చేస్తున్నారా, వారి జ్ఞానం కలిగి ఉన్నారా, జ్ఞానం లేరా, ఎన్నో విషయాలు వాళ్ళ హృదయాల్లో ఆలోచన కలిగి ఎంత వేగం అయిపోద్ది. ఒక్కోసారి వర్షంతో తడుచుకుని వెళ్ళిన రోజులు ఉన్నాయి, వర్షంతో తడుచుకొని వచ్చిన రోజులు ఉన్నాయి. వారి పట్ల వీరికున్న బాధ్యతలు కనుక ప్రభు కుమారికి అవేమీ లేవు. హ్యాపీగా చక్కగా విశ్రాంతి, చక్కటి స్థలంలో ఆమె ఉంది కాబట్టి ఆమెను గురించి చింతించవలసిన అవసరం ఏమీ లేదు. ఇందాక సోదరి చెప్పింది, ఖచ్చితంగా నేను నా కూతుర్ని చూస్తాను. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపదు. అదే నిరీక్షణ తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:13-18 అదే చెప్తుంది. ఈ నిరీక్షణ బట్టి మనం ఒకళ్ళొకరు ఆదరించుకునేదేమో. చాలా సంతోషం. కాబట్టి ఆ ఆదరించుకుంటూ ఆదరణ కలిగి లేదు అన్న మాట కంట ఆమె ఇందాక శ్రావణి చెప్పింది కదా, తను లేదు కానీ 2 పిల్లలు ఇచ్చింది. మా అక్కకి నాకున్న బాండింగ్, మా అక్క పిల్లలకి నాకు ఉన్న బాండింగ్ ఒకటే అంది. అంటే ఆల్రెడీ ఆ అక్కనే తను చూసుకుంటుంది గనుక లేదని చింత లేకుండా వారి పట్ల ఒక ప్రణాళిక కలిగి, వారి జీవితాలని పట్ల ప్రేమ కలిగి, తన ఏదైతే వదిలి వెళ్ళిపోయిందో ఆ బాధ్యతలు, ఆ ఆలోచనలు వీరు కలిగి ముందుకు వెళ్తూ ప్రభువును మహిమపరచాలని నేను మనసారా కోరుకుంటూ వారిని నేను ఆదరిస్తూ ఉన్నాను. రెండవదిగా మరి వారి జీవితంలో దేవుడు గొప్ప అద్భుత కార్యాన్ని చేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:28 మన అయ్యగారు మనకు ప్రతిసారి చెప్తారు ఈ మాట. 28, 29, 30 చదివితే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటికై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, జాగ్రత్తగా వినాలి, దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. చెప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఎందుకో తెలిసింది, సోదరి చెప్పింది. ఎన్ని ఒత్తుల్లో, ఎన్ని ఆలోచనలు, ఎన్ని ఆ గుండెల్లో ఎంత భారము, ఇదంతా కూడా దేవుడు ఇలా కలలాగా ఆమె జీవితంలో మాయం చేస్తాడు. దేవునికి స్తోత్ర. కుమారుడు కోడలు ఆ పరిశుద్ధ వివాహం అయిన తదుపరి ఆమె చాలా హ్యాపీ అయిపోయింది. అప్పులు ఎవరికి ఉంటాయి కానీ అప్పు అనేది చింత లేకుండా ఆమె చక్కగా ఉంది. ఎందుకో తెలుసా, దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడే వారికి సమస్తమును సమకూడు జరుగుతాయి. మనం టెన్షన్ పడతాం. నువ్వు దేవుని ప్రేమిస్తే, నిజంగా దేవుడిని నిన్ను పిలిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకారాలు అన్నిటినీ జరిగిస్తారు. ఎందుకో తెలిసిన, ఆయన నిన్ను ఎరిగాడు కాబట్టి నేను పిలిచాడు కాబట్టి నిన్ను నీతిమంతులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు కాబట్టి నిన్ను మహిమపరచడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గనుక ప్రియులారా, మన ప్రతి అవసరత కూడా క్రీస్తు మహిమలో తీరుతుంది. మన ఆలోచనలు, మన యొక్క కోరికలన్నీ దేవుడు సఫలపరుస్తాడు. మన ఆలోచనలు లేవతో ఆయన తీరిస్తాడు. కనుక ఇలాంటి గొప్ప అద్భుతమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మరి అంతేకాకుండా దేవుడు ఎంత అద్భుతంగానో ఆశ్చర్యకరంగానో ఆ పరిశుద్ధ వివాహం, ఘనమైన వివాహం ఘనంగా జరిగించి వారు ఏదైతే ఆశించిన రీతిగా చక్కని కోడలు, కుమారుడు వారు చక్కగా హ్యాపీగా ఉంటూ వారి ఉద్యోగాలు వారు చేసుకుంటూ ఒక కుటుంబంగా కట్టబడి వారి యొక్క నూతన దాంపత్య జీవితాన్ని ఆశీర్వాదకరంగా వారు ముందుకు కొనసాగించుకుంటూ ఉన్నారు. ఇంకా అది కొనసాగించబడాలని నేను మనసారా కోరుకుంటూ ఏ విషయంలో కూడా అధైర్యపడకుండా ప్రతి భారము కూడా దేవుని మీద ఇంకా వేసి వారికి ఇంకా దేవునికి సమీపస్తులై వారు ఉంటూ ఇంకా దేవుని యొక్క మెండైన ఆశీర్వాదాలు, ఎక్కడతో ఆగిపోవండి. దీవెనలు ఎక్కడతో ఆగిపోవు. ఇంకా దేవుడు ఎంతగానో దీవిస్తాడు. చూడండి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, యోసేపుని అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత చంపేద్దాం అనుకున్నారు కానీ గోతులో నుంచి బయటికి తీసి అమ్మేశారు. కానీ యోసేపు సంబరపడిపోవాలి.
యోసేపు ఏమవ్వాలి? సంబరపడిపోవాలి. ఎందుకంటే అరే చంపుదాం అనుకున్న అన్నలను చంపకుండా ప్రాణంతో విడిచిపెట్టి సరే, ఎవరు కమ్మేశారు, ఇంకా నా జీవితం హ్యాపీ అనుకోవచ్చు. కానీ అలాగ అనుకోలేదు యోసేపు. జాగ్రత్తగా గమనించండి. అక్కడ ప్రభువును స్తుతించాడు. అక్కడ ప్రభువును యోసేపు ప్రభువుని ఆరాధించాడు కనుక అక్కడ యోసేపు అక్కడనే వదిలేదు. యోసేపుని అక్కడి నుంచి ఒక ఉన్నతమైన రాజ్యంలోకి తీసుకెళ్ళి ఆ రాజ్యానికి అధిపతిగా, రాజ్యానికే ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచే వ్యక్తిగా దేవుడు చేశాడు. ఒకవేళ ఇదే ఆశీర్వాదం అని మనం అనుకుంటే ఇక్కడతో ఇది ఆశీర్వాదము కానే కాదు. ఇంకా దేవుడు నిన్ను ఇంకా బలమైన వ్యక్తులుగా, ఆ మాట అందుకే చదివించాను 30 మాట, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరిచెను. అంటే ఖచ్చితంగా నీతిమంతులుగా తీర్చిన మనల్ని కూడా దేవుడు మనల్ని మహిమపరుస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని భూమి మీద ఆశీర్వాదాలకు, దీవెనలకు కారకులుగా చేస్తాడని నేను తెలియచేస్తూ ఆ ప్రకారంగా మీరు జీవించాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్న. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రభు కృపను బట్టి ప్రియులారా, మరి దేవుడు తన దయా సంకల్పం చొప్పున జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి కోటాలు, జ్ఞాపకార్థ ఆదరణ కృతజ్ఞత కోటాలు సంవత్సరం పెట్టాలి. అందుకే మేము ఆపలేదు. పిల్లల తరఫున ఇప్పటికి 9 ఏళ్ళు కంటిన్యూగా జరిగాయి. కూటం పెట్టాలన్నయ్య మా ఇంట్లో అంది సుగుణమ్మ. అనేటప్పుడు 19వ తారీఖు అంటేప్పటికి అమ్మ పాప జ్ఞాపకార్థం అంది. ఇలా చెప్తుంది. ముందు ఏం చెప్పాలా, పెళ్ళైంది కాబట్టి స్తుతికోవటం అనాలి, పైగా ఆ రోజున ఆదివారం కూడా అని అంటే ఇప్పటికి జ్ఞాపకార్థం అంటే ఆ రోజు జరగాలి. చాలా సాధారణంగా ఆ రోజే జరుపుకుంటాం మనం. ఆమేన్. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు చెప్పింది అసలు రహస్యం. దానికి కారణం అంతా కూడా మన కృష్ణవేణి కారణమని. కృష్ణవేణి నిజంగా కృష్ణవేణి యొక్క ప్రోద్బలము, ప్రోత్సాహం, ఆ ఆలోచన, అంటే పార్వతి ఆలోచనలు అవన్నీ. అప్పుడు పార్వతి అలాగే అనేది, ప్రతిదానికి అలా అమ్మని మాట్లాడుతూ వెనకాల నుంచి తోస్తూ ఉంటే అలా అమ్మ ముందుకు మాట్లాడేది. మరి ప్రభు కృప ప్రియులరా, ఏది ఏమైనా ప్రతి సందర్భంలో మనం ప్రభువుని కనపరుస్తాం, ఇంకెవరిని బట్టి కాదు. ప్రతి సందర్భం అది ఏదే కానీ. పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు అంటే వాళ్ళ యొక్క తీపి గుర్తులని ఆరుద్ర గారు అనేటువంటి కవి గారు మాట్లాడాడు. అంటే పోయిన వాళ్ళు పోతానే ఉంటారు, ఎవరైనా పోవాలి. చెప్పాడు కదా, మరణం తథ్యం, తప్పదు. కానీ మరణించిన వారిని గురించి బాధపడకూడదు. కానీ మరణించి వారు మిగిలిచిన గుర్తులు, ప్రతి మనిషి ఏదో రకంగా చచ్చిపోతాడు. ప్రమాదంలోనైనా చనిపోతాం, లేకపోతే ఎవరైనా హత్య చేస్తే చచ్చిపోతాం, లేకపోతే తప్పు చేస్తే చచ్చిపోతాం, చంపబడతాం కదా. తప్పు చేస్తే ఏం చేస్తారు? ఉరితీస్తారు, లేదా తుపాకీతో కాల్చి చంపేస్తారు. చూడండి బాబా, అక్కడ ఎవరు మాట్లాడుకుంటున్నారు, ఇటువైపు మాట్లాడండి. కాబట్టి వినండి ప్రభునందు ప్రియులారా. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చనిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ చనిపోయేలోపుగా మన మరణం ఎటువంటిది. అందుకే ఇందాక తమ్ముడు జ్ఞాపకం చేశాడు, ఏమని, యెహోవా భక్తుల మరణం దేవుని దృష్టికి విలువగలదు. యెహోవా అంటే ఉన్న దేవుని దృష్టికి విలువైంది. అది ఆ విలువైన ఆ విలువైన జీవితం మనం ఎంతవరకు జీవించాము, ఎంతకాలం బ్రతికామనేది కాదు, ఎంత విలువైన జీవితం జీవించామనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి అమృతవల్లి వాళ్ళ నాన్న నా దగ్గర తీసుకొచ్చాడు ఆ పిల్లని. అయ్యగారండి పాపకు పేరు పెట్టాలండి అన్నాడు. అబ్బాయి పేరు, ముందు పేరు ఏం పేరమ్మా? ప్రభు కుమార్ అని పెట్టామా, ప్రభు కుమార్ ఇద్దరికిను. అయితే అబ్బాయికి ముందు పేరు ఏం పేరు నాకు గుర్తు రావట్లేదు. ఏం పేరమ్మా? కృష్ణ. వచ్చాడు ఒక రోజు రామ్నగర్లో. నేను పొద్దున్న అక్కడ కూర్చున్నాను. సార్ పాపకి పేరు పెట్టాలని మీరు అన్నాడు. ఏం పేరు పెట్టుకుంటున్నారయ్యా, ఆలోచన చేయండి. అన్యులు, ఒక రకంగా అన్యుడే. ఏదో వీళ్ళని బట్టి ప్రభు దగ్గరికి వచ్చాడు, బాప్తిసం పొందాడు కానీ ఆ పార్వతిని బట్టి. కానీ అబ్బాయి అప్పటికే అన్యుడే, ఒక రకంగా పూర్తి విశ్వాస కాదు. కానీ ఏమన్నాడు తెలుసా, మన విశ్వాసాలు నేర్చుకోవాలి కొన్ని విషయాలు అలాంటి వాళ్ళని బట్టి. ఏమనంటే, అయ్యగారు దేవుడు మీకు ఏ పేరు పెట్టమని పెడితే పెట్టమని చెప్తాడో అదే పేరు పెట్టండి అన్నాడు. అప్పుడు నాకు ఎందుకో మొదటి నుంచి వస్తుంది అమృత అని.
అయితే అమృతవర్షిణి అని అంటే వేరేగా ఉంటుంది లోక సంబంధంగా. ఏం పెట్టాలి ప్రభు అని అనుకున్నప్పుడు అమృతవల్లి అని ఇచ్చాడు. ద్రాక్షవల్లిలో చివరి మాట వల్లి. అర్థమైందా? పార్వతి స్థానంలో అమృతవల్లి ఫలించబోతోంది ప్రభు మహిమ కొరకు. కృపాసాగర్ అని కూడా ముందు పేరు నేను పెట్టాను. అప్పుడు ఎవరు నన్ను అడగలేదు, నేనే పెట్టాను. అడిగి శామ్యుయల్ కృపాసాగర్. కృపా ఏముంది రికార్డులోకి? ఏమి వెళ్ళింది? మారిపోయే ఉన్నాయా? రికార్డులో ఏమైనా మారిపోయే ఉన్నాయా? ఆ పేరు ఉందా? ఏం పేరు ఉంది నాన్న? ఏరీలు ఎక్కడున్నారు? నాకు అందుబాటులో లేదు, నాకు రెస్పాన్స్ రావట్లేదు. వీళ్ళు నా ఎదురుగా కూర్చోవాలండి, ఫ్యామిలీ మెంబర్స్. ముందు వాళ్ళని ఇక్కడికి పెంచాక నేను ప్రసంగం మొదలు పెడతాను. 1 గంట ప్రసంగం చేయాలి. వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడే మాట్లాడతాను. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకోవడానికి కాదు ఈ మీటింగ్. మొత్తం హోల్ ఫ్యామిలీ విల్ ప్రెజెంట్ హియర్. ఓకే. కాబట్టి ఎందుకంటే మార్తమ్మ స్థాయిలోకి అందరు వెళ్ళిపోకూడదు. ఆ కొత్త అమ్మాయికి తెలియదు కాబట్టి ఆ అమ్మాయికి కూడా చెప్పి కూర్చోబెట్టండి. ప్రభునందు ప్రియుల పొద్దున కూడా ఆరాధనలో కనిపించలేదు పాప. ఏదేమైనా ప్రభు యొక్క సాన్నిధ్యంలో దేవుడు మనకి అనుగ్రహిస్తున్న, ఎందుకంటే ఈ మాటలు మనం లోకస్తులు మాట్లాడుకునే మాటలు కాదు, ప్రభునామంలో పలుకుతున్న సువర్ణ అక్షరాలు కాదు, అక్షరాలు కాదు, మాటలు. గోల్డెన్ వర్డ్స్, నాట్ గోల్డెన్ లెటర్స్. ఓకే. సో వాటిని మనం హృదయంలోనికి తీసుకోవాలి. అది ప్రభువు మన నుండి కోరుకుంటున్నటువంటి విషయం అన్నమాట. అందుచేత ఏదో చెప్తున్నాను కదా మధ్యలో. రికార్డ్స్లో ఏం పేరు ఉందిరా అన్నాడు. ఆడు నాతో మాట్లాడాల. ఏడి సాగర్, ఏం పేరుంది నీ రికార్డులో? శామ్యుయల్ అని ఉందిరా. నువ్వు ధన్యుడురా. స్తోత్రం చెప్పండి. నిజంగా ప్రభువుని కనపరచండి. ఇప్పుడు చప్పట్లు కొట్టండి, దేవుని కనపరచండి. ఎందుకంటే కృష్ణ కొడుకులు 3 కొడుకులకి నేనే పేరు పెట్టాను, మోషేకి పిల్లలకి. ఆ రోజున చాలామంది వాళ్ళని ఏవేవంటే పాస్టర్ గారు పెట్టారంటే మాకు ఆశీర్వాదం, మీరు ఇంకేం మాట్లాడదు. అన్యులూరులో పెట్టించారు ఆ పేర్లు. వాళ్ళు అన్యులు ఆ ఊర్లో సువార్త చేద్దామని చాలా పెద్ద బెటాలి వెళ్ళాం. 30 మంది దాకా వెళ్ళినట్టున్నారు. ట్రైన్లో వెళ్ళాం అటు నుంచి ఎలాగో ప్రయాసపడి వచ్చాం అనుకోండి, అది వేరే సంగతి. అక్కడ కొన్ని అపరిస్థితులు చాలా జరిగాయి. కానీ అక్కడ ఆ 3 పిల్లలకి కూడా పెద్దోళ్ళు కవల పిల్లలకి ఫస్ట్ పెట్టాం, చిన్నోడికి మాత్రం జక్కువలో పెట్టినట్టున్నాం. నాకు మొన్ననే తెలిసింది పేర్లు లేవు, అవి లేవు, మార్పులు వచ్చాయని ఏవో రికార్డులో. కొంచెం బాధపడ్డాను. నా ప్రభు బాధపడ్డాడో లేదు కానీ నేనైతే బాధపడ్డాను. ఎందుకనంటే పేరును బట్టి మన జీవితాల్లో ఏమి జరిగిపోవు, ప్రభు కృపను బట్టి జరుగుతుంది. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఆయన కృప చొప్పున దేవుడు పేర్లు ఇస్తాడు. ఆ పేర్లు విలువైనవి. సాగర్ అని అంటే ఏంటి? సముద్రం కదా. అది నదీ ప్రవాహం అయితే ఆ నదులు కొన్నాళ్ళకి ఆరిపోతాయి. కొన్ని జీవనదులు ఉంటాయి, ఎండిపోవు. కానీ కొన్ని నదులు ఆరిపోతాయి. ఆ నదులు ఆరకపోయిపోయినా కాలువలు ఆరిపోతూ ఉంటాయి. ఆరిపేస్తూ ఉంటారు, మళ్ళీ నింపుతూ ఉంటారు కొత్త నీరుతో. కానీ సముద్రం ఎప్పుడూ ఆరిపోదు. సాగరం అంటే ఏంటి? సముద్రం కదా. కృపాసాగర్ అంటే కృప పొందుకున్నవాడు కృపను ఆ సముద్రంలో నుండి అనేకులకు పంచుతాడు. అది ఒక గొప్ప ప్రవాహం కదా. ఆ శబ్దం ద్వారా అనేకుల హృదయాలు తట్టబడి లేపబడతాయి, ప్రభు వైపు త్రిప్పబడతాయి. కాబట్టి అమృతం పంచుతూ ఉంటుంది. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు అటు ఒకప్పుడు. అది ఎంతవరకు నిజం నేను ఎరగను, కానీ ఇది వాక్యామృతాన్ని పంచేటువంటి అనుభవం. ఆ వల్లి ఆ ఒలీవ మొక్కల వలె ఉంటారు, నేను పచ్చని ఒలీవ చెట్టులా ఉన్నానన్నాడు. ద్రాక్షవల్లి ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఆయన తరపున పనిచేసే చిన్న వల్లులు మనందరం కూడా. అది ప్రభు కృప. అందుకని ఈ సందర్భాలు గుర్తుకొచ్చినప్పుడు కొంత దుఃఖం అంటే జ్ఞాపకాలు వచ్చినప్పుడు లోపల నుంచి తన్నుకొని వస్తూ ఉంటుంది, పెళ్ళుబుకుతూ ఉంటుంది. కానీ ప్రియులరా, దాన్ని బట్టి మనం కృంగిపోకూడదు. అది మన మరింత స్ఫూర్తి. ఎందుకంటే ఈ పిల్లలు చిన్నపిల్లలు, అప్పుడు వాళ్ళు ఆ తల్లి ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆడికి కొంచెం గుర్తు అనుకుంటాను, ఆ పిల్లకి అసలు తెలియదు కదమ్మా. మరి అటువంటి ఇప్పుడు ఆ సందర్భాలు జ్ఞాపకం చేసినప్పుడు మనం ఏమనుకోవాలి? చాలా ఆనందపడాలి. ఓహో, మన తల్లి మంచి సాక్ష్యం పొందిందంటే నేను ఇంకా మంచి సాక్ష్యం పొందాలి. స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి దేవుని స్తుతిద్దాం. ఎందుకంటే
ఆ భార్య ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పిల్లలిద్దరిని పట్టుకొని వచ్చి, తండ్రి దేవుడి సన్నిధిలో ఉంటే బాగును. అతడు దేవుడి సన్నిధిలో లేడు. ఈ పిల్లలు కూడా మరి వీళ్ళ దగ్గర ఉంటూ చర్చికి వచ్చేవారు, కానీ ఎక్కువ మరి తండ్రి దగ్గర ఉండాలి కాబట్టి అతని దగ్గర ఉంటూ ఉండేవారు. అయితే ఈ రోజున మీకు ఈ లోటు ఎందుకు అనుకుంటున్నారు? గారాభం. తల్లిదండ్రులు ఉన్నటువంటి పిల్లలు ఎవరు సరిగా దేవుడి సన్నిధిలో లేరు. యూనో, మీరు గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు కలిగిన పిల్లలు ఎవరు దేవుడితో కనెక్ట్ అయ్యి లేరు. ఇప్పుడు ఎక్కువ శాతం ఈ వేలు భూమిలో ఉన్న పిల్లోడు కూడా ఆడి చర్చిలో కూర్చోడు. దేవుని వాక్యం, ఒక కంటత వాక్యం వారం రోజులు అభ్యాసం చేయమని అప్పచెప్పిన వాక్యమే ఆదివారం వచ్చినప్పటికి మళ్ళీ వెనకాల ప్లాంటింగ్ ఏదో చెప్పి వెనకాల అందిస్తూ ఉండాలి కదా. కానీ మీకు దేవుని క్రమశిక్షణ, తల్లి తండ్రి అన్నీ అంతా సంఘమే. ప్రారంభంలో కూడా చెప్పాం, లేరు కాదు. పార్వతి సంఘం రూపంలో, వీళ్ళందరి రూపంలో మిమ్మల్ని ఇప్పుడు చూడండి. ఓ రోజు ఆదివారం నాడు చర్చికి రాలేదు వాళ్ళు, ఎవరు భార్య భర్తలు, గిడియన్ కృష్ణవేణి. అప్పుడు నేనేంటమ్మానంటే, పిల్లల దగ్గరికి లేట్ అవుతుందని చెప్పి పిల్లల దగ్గరికి వెళ్ళాలని రాలేదండి పాస్టర్ గారు అంది బసుగునమ్మ మన శ్రావణియో చెప్పారు నాకు. చూడండి, అంటే ఎంత ప్రేమ ఆ కృష్ణవేణికి ఆ పిల్లల పట్ల చూడండి. అది ఆ ప్రేమ ఆప్యాయతలు మామూలుగా రావు. అవి ప్రభు కృప ఉంటుంది అంతే. అమ్మా నాన్నలు అన్నం పెట్టవచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, కానీ అన్నీ అల్లారు ముద్దుగా పెంచవచ్చు. కానీ ప్రేమ ఆప్యాయతలు అనేవి అవి హృదయాంతరంలోంచి వచ్చేవి. దేవుని అనుగ్రహం ఉంటే కానీ రాదు కదా. ప్రభు కృప ఉంది అంతే. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన ప్రభువుని స్తుతించాలి. అందుకే మోడల్, రోల్ మోడల్ అంటారు. అదే మోడల్ అంటే ఇది అలంకరణ మోడల్ కాదు, అది క్యారెక్టర్ మోడల్. ఆమేన్. లాంగ్వేజ్ అంటే భాష. అయితే నడవడిక, మనల్ని చూసి అనేకులు ప్రభువు ఇలా ఉంటాడు అని తెలుసుకోవాలి. ఇంట బయట అన్నాడు ఆ మహాభక్తుడు. క్రీస్తేసును సాక్షిగా కంటి పాపలాగా, ఆయన కంటిలో పాప ఎలా ఉంటుంది, ప్రభు కంటిలో కనుగుడ్డు పాప లోపల ఎలా ఉంటుంది, అది బాగా అందరికి వెలుగు కనబడడానికి. అలాగ నేను ఉంటాను ప్రభు అంటే, ప్రభు యొక్క కంటి పాప ఎలా ఉంటుందో నేను అలా ఉంటానని గొప్ప సాక్ష్యం ప్రభు కోరుకుంటున్నాడు మన నుంచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి లేచి నిలబడదాం చిన్నగా. పాస్టర్ గారు గంట ప్రసంగం మొదలవ్వలేదు ఇంకా. ప్రభుకి మహిమ కలుగును గాక. అందరు వచ్చారమ్మా? ఇంకెవరైనా బాకీ ఉండిపోయారా? మీరు వస్తే త్వరగా అయిపోద్ది అది అనమాట. ఓకే, కళ్ళు మూసుకుందాం. ఒకసారి ప్రార్థన చేసే ముందు నాన్న ఓ తల్లి కన్నా చిన్న పాట పాడతాను. పాడిన తర్వాత మనం కొద్దిగా దేవుని మాటల్లోంచి 2 మాటలు చెప్పుకొని ముగించేసుకుందాం. ఎందుకంటే వాక్యంలో ఈ మధ్యలో ఈ మాటలు మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఎందుకో ప్రభు ముందు మాట్లాడించాడు. అందుకని ప్రభు యొక్క దయా సంకల్పం. ఆవిడ పేరు ఏం పేరు? కృష్ణవేణి తల్లి పేరు, వదిన గారి పేరు ఏం పేరు? తల్లి పేరు ఏం పేరు? నాన్న కూడా వచ్చాడా? అన్నయ్య కూడా వచ్చాడా? రామలక్ష్మి గారు, అప్పలనాయుడు. రైట్, ఓకే, చాలా సంతోషం. ఏదైనా పెట్టావా? పాడతానన్నాను కదా. అలర్ట్గా ఉండాలి ఆపరేటర్లో. మీ వల్ల ప్రోగ్రాం లేట్ అవ్వకూడదు, డిస్టర్బెన్స్ అవ్వకూడదు. ఓకే, అంతమంది ఉన్నారు. అందుకే ఇందాక చెప్పాను, ఒక పేషెంట్కి వైద్యులు ఎక్కువైతే ఇలాగే ఉంటాయి. ప్రభుకి మహిమ కలుగును గాక. ఒకడేమో ఇంకొకటి తెలియకుండా సూది గుచ్చుతాడు, ఇంకొకడేమో ఉన్నది ఉడపికేస్తాడు. అది ఏది పెడతారు కదా క్యామిల్, తీసేయలేమని ఉడపికేస్తాడు అన్నమాట. ఈ లోపు ఏమవుద్ది? పేషెంట్ హ్యాపీగా లేచి కూర్చుంటాడు. అవునా? ప్రభువుని కనపరుచుదాం. నా మైక్ కొంచెం ఎక్కువ పెట్టి మొదలైంది, అప్పుడే మొదలైపోయింది. నాకు ముందు కరెక్ట్గా పెట్టాకే నేను పాడతాను, నాకు అది అలా కుదరదు.
ట్రాక్ వినబడిపోతే పాట ఎలా పాడతాం? వేరే సహాయం లేదు మాకు. బేస్ పెట్టి మళ్ళీ పెట్టి స్టార్ట్ చేయి, మళ్ళీ స్టార్ట్ చేయి, కొంచెం బేస్ పెట్టు. నా మైక్లో కొంచెం ఎక్కువ పెట్టి, ఎందుకంటే పక్కన లేదు కదా, అందుకు మైక్లో చెబుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. బేస్ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. చెప్పేది ఓ తల్లి కన్నను, ట్రాక్ వాల్యూమ్. ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. బాబు బ్లూటూత్ లో ఎక్కువ తగ్గి, ఎక్కువ ఆపు. బ్లూటూత్ లో కాలాలు మారిన కరిగిపోని ప్రేమ, కల్వరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ, కల్వరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. ముదిమి వచ్చు వరకు నన్నెత్తుకొనే ప్రేమ, ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొనే ప్రేమ. తల్లి అయిన మరచిన నిన్ను మరువని ప్రేమ, ప్రేమ ప్రేమ. ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ. ఎక్కువ ప్రేమ ప్రేమ. ఏ బదులాశించనిది యేసు ప్రేమ. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. పర్వతాలు తొలగినా తొలగిపోని ప్రేమ, పాపులని త్రోయక దరిదేర్చు ప్రేమ. పర్వతాలు తొలగినా తొలగిపోని ప్రేమ, పాపులని త్రోయక దరిదేర్చు ప్రేమ. ప్రాణ స్నేహితుడై ప్రాణమిచ్చిన ప్రేమ, ప్రాణ స్నేహితుడై తన ప్రాణమిచ్చిన ప్రేమ. పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమ, ప్రేమ ప్రేమ. ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ, ప్రేమ ప్రేమ. ఏ బదులాశించనిది యేసు ప్రేమ. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా
ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభా, నీకు వందనాలు. నీ వాక్య వెలుగులో నీ ప్రజలను మీరు దర్శించండి. నీ సేవకుని నోటిని నీ బోరుగా మాత్రమే వాడుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుతున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. ప్రభునందు ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 8:1 కంఠస్థం అందరికీ. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇది ప్రాముఖ్యమైన మాట. ఈ కృతజ్ఞత కూటాలు, స్తుతి కూటాలు పెట్టుకోవడం ఎందుకంటే ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి అన్నాడు. అంటే ఇంత ప్రారంభంలోనే సుగ్నామం చెప్పేసింది, తప్పకుండా నా పిల్లల్ని నేను చూస్తాను, కలుసుకుంటాను. అందరం అదే నిరీక్షణతో ఉన్నాం. అది ఎవరికి ఆ భాగ్యం? క్రీస్తు యేసులో ఉన్నవారికి. హూ ఆర్ ఇన్ క్రైస్ట్ నౌ. ప్రభువులో ఈ ప్రస్తుతానికి ఎవరున్నారు? సృష్టికర్త అయిన దేవుడు మన ప్రాణానికి మనకు కూడా ఆయుష్ పోసినవాడు. ఆది మానవుడిని సృజించిన దేవుడు. ప్రారంభం నుంచి అసలు అంతమంటూ ఉందంటే ఆయనే మనకు తెలుసు. కాబట్టి క్రీస్తు అంటే ప్రజలను రక్షించడం కొరకు అభిషేకించబడి పంపబడినవాడు. నలిగిన వారిని విడిపించడం కొరకు, సొమ్మసిల్లిన వారిని ధైర్యపరచుటకు ప్రభువారు పంపబడ్డాడు. కాబట్టి మరి పార్వతి కావచ్చు, అంటే ప్రభు కుమారి కావచ్చు, నేను కావచ్చు, యాకోబు కావచ్చు, ఇంకా మా పిల్లలు ప్రభు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, భూమి మీద ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతి మనిషి కూడా, మనమే కాదు, ప్రభుని అంగీకరించిన వాళ్ళు కూడా, ప్రభుని నమ్మని వాళ్ళు కూడా, ప్రభుని నమ్మిన వాళ్ళు అందరూ కూడా వస్తూ 2 తెచ్చుకున్నాం. అదేంటంటే ఆ 2 మరణాలు, చావులు. మనం అనుకుంటున్నాం ఒకటే చావు అని, కానీ మనం 2 చావులు తెచ్చుకున్నాం కూడా, పుడతా తెలియకుండానే. ఎందుకంటే అసలు మనిషికి ఒక్క మరణం కూడా లేకుండా ప్రభు మనిషిని చేశాడు. కానీ అది ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అన్నట్టు. ఏంటి చెప్పండి, బై 1 get 1 అన్నట్టు. ఒకటి కొంటే మరొకటి ఉచితం అన్నట్టు. ఒక మరణం తెచ్చుకోవడం వల్ల, అంటే ఏ మరణం? శారీరకమైన మరణం, ఆయుష్కాలం తగ్గించబడిన మరణం. జ్ఞాపకం చేసుకోండి, ఆది మానవుడు ఆదాము 932 సంవత్సరాలు బ్రతికాడంట. ఆ తర్వాత కొన్ని తరాల తర్వాత వచ్చినోడు ఆయనకంటే ఇంకొక 37 సంవత్సరాలు ఎక్కువ బ్రతికాడు, మెతూషాల అనేటువంటి. అర్థమైందా? ఆ తర్వాత బైబిల్లో ఏం చెప్పాడంటే 90 సంకీర్తన 10లో నరుని ఆయుష్కాలం 70, ఎక్కువ బలం ఉంటే 80, అయినా ఆయాసమే దుఃఖం అన్నాడు. ఇక 100లో 1000 లేవు, 100లో లేవు. వేలు ఎవరు లేరులేండి, 1000 లోపే బ్రతికాడు మెతూషాల. ఎన్ని? 969 ఏళ్ళు. ఆదాము 932. అర్థమైందా? అబ్రహాము ఎన్ని? 175 ఏళ్ళు ఎన్నో బ్రతికాడంట అబ్రహాం. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు యేసు 33.5 ఏళ్ళే. అంటే నాకంటే ఇంకొక 20 సంవత్సరాలు చిన్నోడే. 21 సంవత్సరాలు దాదాపు యేసు ప్రభు చిన్నోడు. కానీ ఆయనకంటే ఎక్కువ కాలం ఆయుష్ నాది ఉంది, ఇంక పెరిగింది. ఇక్కడ ఉన్న చాలామంది ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత నరుడుగా ఈ భూమి మీద బ్రతికినప్పుడు, ఆయన్ని ప్రసవిస్తున్న తల్లి ప్రసవించిన తర్వాత ఆ దేవాలయంలోకి తీసుకెళ్ళినప్పుడు ఆ యేసు ప్రభు గురించి ఒక ప్రార్థనా పరుడైన ఒక సంఘ పెద్ద అనుకుందాం పోనీ, సుమయోని అనేటువంటి వ్యక్తి అన్నాడంట, అమ్మా నీ హృదయంలోకి ఒక ఖడ్గం దూసుకెళ్ళిపోతుందమ్మా. అంటే అర్థం ఏంటి తెలుసా? నీ కళ్ళ ఎదురుగా నీ కొడుకు చచ్చిపోతాడు అని చెప్పేశాడు. ఎప్పుడు? పసిపిల్లోడు. అప్పుడు 8వ రోజు ఎప్పుడు తీసుకెళ్ళాడు దేవాలయాలు కళ్ళు. అప్పుడు చెప్తే ఆ తల్లి హృదయం అంత బద్దలైపోద్ది. కానీ ఆమంట హృదయంలో భద్రపరుచుకుందంట. స్తోత్రం చెప్పండి. ఆయన శిలువ మరణం పొందుతున్నప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మరణం పొందుతున్న సమయంలో ఆ శిలువ ప్రక్కన ఆ గొల్గొతా కొండ మీద ఆ యొక్క ఏమంటారు, ఆ కపాలం అనే స్థలం దగ్గర అక్కడ నిలబడి అక్కడే ఉందంట. ఎంత ధైర్యం అండి, ఎంత ధైర్యం ఉండాలండి తల్లికి చెప్పండి. దానికి కారణం ఏంటి? పసిపిల్లోడుగా మందిరంలోకి వెళ్ళినప్పుడు
ముందుగానే భక్తుడు చెప్పిన మాట తన హృదయంలో భద్రం చేసుకుంది. ఈ కోటాలు పెట్టడం వల్ల చెప్పబడుతున్న మాటలు హృదయంలో భద్రం చేసుకుంటే ఎన్ని ఒడిదు. ఇప్పుడు సుగుణం ఎంత ధైర్యంగా చెప్పిందంటే దానికి కారణం ఏంటి? తన హృదయంలో వ్యక్తపడుతున్న వాక్యపు మాటలను హృదయంలో భద్రం చేసుకుంది కాబట్టి ఆ మాటలు ఈమెను ఏం చేసి గట్టిపరిచాయి, ధైర్యపరిచాయి. అర్థమవుతుందా? ఇవి లేకపోతే ఏమొద్దు, అమ్మో బాబోయ్ నాయనో లబో దిబ్బో అని ఏడుస్తాం. దేవుని మాటలు హృదయంలో భద్రం చేసుకుంటే అవి మనల్ని గట్టిపరుస్తాయి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఎలా పరుస్తాయంట చెప్పండి, ఎలా పరుస్తాయి? గట్టి అయిన గంభీర స్వరం జలపాత ధ్వని వోలే జలధరించును. గట్టి అయిన గంభీర స్వరం జలపాత ధ్వని వోలే జలధరించును. జగతిని పాలించు జీవితములను మార్చు, జగతిని పాలించు జీవితములను మార్చు, జన్మ సార్థకము చేయును యేసుని స్వరం, యేసుని స్వరం, మధురమైన స్వరం, యేసుని స్వరం, మధురమైన స్వరం. అమృత ధారలొలికించును, అమృత ధారలొలికించును, మధురమైన స్వరము యేసుని స్వరం, యేసుని స్వరం, మధురమైన స్వరం. సరే, ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదన్నాడు. శిక్ష దానికి విధి అంటే శిక్ష అనేది ఇది తాత్కాలికం అమ్మ. ఈ భూమి మీద మనిషి చెప్పుకున్నాం ఇందాకే మనం ఏమని, ఏదైనా తప్పు చేస్తే, చేయకూడని తప్పు చేస్తే, మొన్నటి వరకు ఒక న్యూస్ హల్చల్ అయింది మనకు తెలుసు. మన ఇండియాకి చెందిన అమ్మాయి అనవసరమైన కేసులు ఇరుక్కునడం వల్ల, లేనిపోయిన సమస్యలు తెచ్చిపెట్టుకోవడం వల్ల ఏమైంది, ఆమె మెడకి ఉరి తాడు బిగించబడింది, చనిపోతుంది, తీసేస్తారంటే ఏదో మొత్తానికి వాయిదా వేశారు. మళ్ళీ తర్వాత ఏమైంది, ఇప్పుడు ఈ మధ్యన నేను వింటలేదు అనుకోండి. అంటే ప్రభునందు ప్రియులరా, అంటే ఇప్పుడు ఏమైంది, 5-6 సంవత్సరాలుగా అయ్యో నన్ను ఎప్పుడూ ఉరి తీసేస్తారు, నన్ను ఎప్పుడూ చంపేస్తారు, టెన్షన్ కదా. అంటే తప్పు అని నేరం ఉంది కాబట్టి అంతేనా, చనిపోతారు. కానీ ఒక అది శిక్ష, అది వెంటనే శిక్ష విధించి చంపేస్తే ఆ బాధ ఒక్క దెబ్బతో ఏడ్చేసి వదిలేస్తాం. కానీ ప్రియులారా మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ ఉరి శిక్ష వేయబడిందంటే అది విధి అంటే అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఇప్పుడు వెంటనే చచ్చిపోయింది వేరు, ఎప్పుడో చచ్చిపోతాడు, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు, ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు కదా. ఎంత టెన్షన్, బ్రతికంతా కూడా బ్రతికామని పేరు తప్ప చచ్చినట్టే కదా. అది విధి, శిక్షా విధి. ఇప్పుడు మామూలుగా మరణం, ఈ మొదటి మరణం ఏంటంటే ఒక శిక్ష, ఎందుకు, మనిషి చేసిన తప్పుకి పనిష్మెంట్, అక్కడతో కట్. కానీ విధి అనేది ఉంది చూశారు, అది రెండో మరణం. స్తోత్రం చెప్పండి. సెకండ్ డెత్ ఈజ్, దాన్ని ఏమంటారు, విధిని, దానికి అదొక ప్రత్యేక, అది ఆత్మ మీద అది అలాగ ముద్రగా ఉంటుంది. ముద్ర అనుకుందాం, విధి అంటే ముద్ర. ఇక ఆత్మకు చావు లేదు, అది రెండో మరణం. అది అగ్ని గంధకములతో మండేటువంటి గుండం అని వ్రాయబడి ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇప్పుడు వస్తూ తెచ్చుకున్న ఈ విధిని క్రీస్తు యేసులో ఉన్నవారు తప్పించుకున్నారు. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని కనపరచండి. అంటే ఇప్పుడు పార్వతి తప్పించుకుంది, ఇక్కడున్న మనం అందరం తప్పించుకున్నాం. క్రీస్తు యేసులోకి ఉండడం అంటే క్రీస్తు యేసు మన కొరకు ప్రాణం పెట్టి సమాధిని గెలిచి 3వ దినం లేచాడు. ఆయన నమ్ముకున్న వారిని త్వరగా తీసుకెళ్ళడానికి త్వరగా రాబోతున్నాడు కాబట్టి ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు అదే పార్వతిని చూడాలన్నా, జోషం చూడాలన్నా, ఉదయం చూడాలన్నా, మా అమ్మని చూడాలన్నా, మా పిన్నిని చూడాలన్నా, మా పిన్ని అంటే వీళ్ళమ్మ
మా పెద్దమాయిని చూడాలన్నా, మా మేనత్తని చూడాలన్నా, ఏమంటే ఇంకెవరెవరు మన వాళ్ళు ఉన్నారు, మా పెద్దక్కని చూడాలన్నా, అలాగే మీ వారిని అలా జ్ఞాపకం చేసుకోండి ఒక్కొక్కరిని. మన పెద్ద రోదే వాళ్ళ ఆయన స్టెఫను చూడాలన్నా. అంటే ఆ గడియ ఇప్పుడు క్రీస్తుల యేసులో ఉన్న వాళ్ళు ఏమంటేనేనండి, ఇప్పుడు ఈయన ఒక్కడ వెళ్ళిపోతాడు. మరి ఈయన కన్న పిల్లల సంగతి ఏంటి? ఉదాహరణ చెప్పాను చెప్పా, ఆయన ఒక్కడే కాదు, మనందరం కూడా నాతో ఉన్న వారందరూ యేసయ్య వస్తే ఆయనతో ఉండాలి. స్తోత్రం. అది సంఘ కాపరి యొక్క బాధ్యత, భారం. అలాగే కుటుంబ యజమాని యొక్క బాధ్యత, భారం. ఇది చాలా ప్రాముఖ్యం. నిజంగా మనం జ్ఞాపం చేసుకుంటే సహోదరి కృపావరని నిజంగానే ప్రభు నామములో నేను ఎంతో అభినందిస్తాను. ఎంతోమంది కొరకు ప్రయాసపడిన సహోదరి ఆమె. నిజంగానే ఆమెను బట్టి వీళ్ళు మద్రాసులో ఉండి కూడా దేవుని పనికి ప్రోత్సాహం పంపిస్తారు, దశంభాగం పంపిస్తారు. దానికి కారణం ఆమె వేసిన విత్తనం, ఆమె నేర్పించింది క్రమం. కాబట్టి ఓకే, అంతని బట్టి మరి మనం కూడా నా వరకు నేను కూడా ఎంతో మందికి ఎన్నో విధాలుగా ప్రోత్సహించి చేశాం. కానీ వాళ్ళు ప్రభువునందు ఉన్నందుకు మనం ఆనందించాలి ఎవరైనా సరే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు యేసులోకి వచ్చిన తర్వాత మనం ఏ విధమైనటువంటి తారతమ్యాలు పెట్టుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రభు నామలో జరుగుతుంది. నాకంటే ఎక్కువగా దేవుని కనపరుస్తున్నారు, నేను వాళ్ళ వెనకాల వెళ్ళిపోతానంతే. అదే మన నిరీక్షణ కావాలి. రెండు చేతుల ಬಗ್ಗೆ దేవుని స్తోత్రం చెబుతాం. ప్రభునందు ప్రియుల, నా వరకు నేను చేయలేను కాబట్టి, నేను చేయలేని పని ఇంకొకటి చేస్తున్నప్పుడు ఆడి వెనకాల నేను వెళ్ళిపోతూ ఉంటాను. ఎందుకని? నాకంటే చిన్నోడు కావచ్చు, నా ద్వారా రక్షింపబడినోడు కావచ్చు. నీకు తెలుసు కదా, మా శైలేష్ ఉన్నాడు. శైలేష్కి ఎన్ని విధాలుగా నేను చేసామో, మన సంఘంలో నా దగ్గరికి వచ్చినప్పుడు, సంఘంలో విశ్వాసాన్ని పేరే కానీ ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఉంటే ఎంత ఖర్చు, ఎంత భారమో ఇప్పుడైతే ఉన్నాయి కాబట్టి మనం తినేదానిలో సగం ఎక్కువ అంతో కలిపి పెట్టవచ్చు. అప్పుడు ఏమి లేనప్పుడు కూడా మాతో ఉండి వాళ్ళు తిన్నారు, వాళ్ళందరూ కూడా కదా. మరి అటువంటి పరిస్థితిలో అది తెలుసు, అదిగో ఆయన ఉండేవాడు. ప్రభునందు ప్రియులారా, మరి అటువంటి ఒక హాస్టల్లాగా ఉండేది. ఇంటికి అద్దించిన వాళ్ళు నెలకు ఖాళీ చేయించడానికి, 2 నెలలు ఖాళీ చేయించడానికి కారణం మా కుటుంబం గురించి కాదు. ఈ హాస్టల్లో ఎక్కువ మంది ఉండేవారు. ఈ కళ్ళు కనబడిన వాళ్ళు, వీళ్ళు వాళ్ళు, ఈ డేవిడ్ తరఫున 10 మంది ఉండేవారు. అబ్బో, పెద్ద హాస్టల్ లాగా ఉండేది. అయితే ఒక మాట ఏంటి, ఈ రోజున ఒక్కడు కూడా జ్ఞాపకం చేసుకోడు. వెళ్ళినప్పుడు అన్నయ్య నువ్వు లేకపోతే మేము లేవైనా నోటి మాట చెప్తారు. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ శైలస్ ఒక మంచి పని చేశాడు. అదేంటంటే, క్రీస్తు రత్న అనే బిరుదు నాకు రావడానికి కారణమయ్యాడు. ఆ కృతజ్ఞత చూపించుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజంగా ఇప్పటికీ కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దశంభాగం తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు అప్పుడప్పుడు తన కానుకల్లో. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ క్రీస్తు రత్న అనే బిరుదు నాకు ఇచ్చిన ఆయన తల్లిదండ్రులు లేను అనాథండి. ఆ మాట చెప్పడానికి చెప్తున్నాను. పిల్లలు వింటున్నారు అనుకుంటున్నాను. అతను చాలా పేదోడు. తల్లిదండ్రులు ఎప్పుడూ చచ్చిపోయారంట, లేరు అతనికి. క్రిస్టఫర్ బోడా అని ఆయన బైబిల్ టీవీ నడిపించేవాడు. ఆ బైబిల్ టీవీ ఛానల్ మీరు టీవీ ఉన్న వాళ్ళు అప్పుడు చూసుంటారు. ఆయన సాక్ష్యం చెప్తూ ఉండేవాడు. ఏమనంటే, తల్లిదండ్రులు ఎప్పుడు చచ్చిపోయారో తెలియదట. అతన్ని ఒక వ్యక్తి ఎవరో అతనికి సరి కనబడకుండా ఎప్పుడు ఆవిడ ప్రత్యక్షం అవ్వలేదంట. అతను చిన్న పిల్లోడు అప్పటి నుంచి తను ఒక పెద్ద స్థాయిలోకి వచ్చి ఎడ్యుకేటెడ్ అయ్యే వరకు కూడా చదివించిందంట ఆవిడ. ఆయన ఒక బైబిల్ టీవీ ఛానల్ ఒక్కడే పెట్టి నడిపించాడండి ఓ 10 సంవత్సరాలు ఎన్నాలో. అతను క్రీస్తు రత్న అనే బిరుదు నాతో పాటు కొంతమందికి ఇక్కడ విశాఖపట్నంలో ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియులారా, ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాం? మనకెవరున్నారు లేరు కాదు, మన ప్రభువు మనల్ని ఎలాగ హెచ్చించి వాడుకుంటాడు. అతనికి తల్లి, హీ హ్యాడ్ నో పేరెంట్స్. ప్రభునందు ప్రియులారా, బట్ హీ హ్యాడ్ గాడ్, ద లార్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసు క్రీస్తు అతనికి ఉన్నాడు కాబట్టి అతన్ని హెచ్చించి వాడుకున్నాడు. ఈ వాక్యం ఏం చెప్తోంది ఈ లోపుగా అంటే, మనము తగిన సమయంలో హెచ్చించబడినట్లు, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. తగిన సమయంలో హెచ్చించబడినట్లు ప్రభు యొక్క బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి. దీన మనస్కులై ఉండాలి. ఈ రోజున ఈ సంఘానికి ఒక రకంగా పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు, ఒక రకంగా స్తంభాలు లాంటి వాళ్ళు ఈ కుటుంబాలు, 3 కుటుంబాలు. అంటే మళ్ళీ కుటుంబాలు మనుషులు ఇచ్చిస్తున్నట్టు కాదు, ప్రభు మహిమ కొరకు చెప్తున్నాను. అటువంటిప్పుడు దైవజనుని సంతోషపరిచి, దేవుని మహిమపరిచి, సంఘాన్ని ఆనందపరిచేటువంటి, ఉజ్జీవపరిచేటువంటి కుటుంబాలని దేవుడు దీవించకుండా ఉంటాడా? తలకు మించిన తలపగ అది లోక సామెత. అది చీమ తలకాయలాగా చేసేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు.
స్తోత్రం చెప్పండి. ఆ ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇంకా మీకు తిరుగులేదంతే. అయితే ముందు కుటుంబ ఆరాధన ముఖ్యం. క్రీస్తు యేసులో ఉన్నటువంటి వాళ్ళకి ఫ్యామిలీ వర్షిప్ టైం పెట్టుకోండి. ఒక టైం పెట్టేసుకోండి. ఎందరున్నారు అందరూ ఇంట్లో కూర్చొని ప్రభువుని ఆరాధించండి, పాటలు పాడుకోండి. అందరికీ చదువులు వచ్చు, ఒక సుగుణమ్మకే రాదు. మీ అందరికంటే బలమైన ప్రార్థన చేస్తుంది ఆవిడ, చాలదండి. స్తోత్రం చెప్పండి. మీ నలుగురు పిల్లలుంటే 6 కూర్చోండి, ఆరాధన చేయండి. ఇంకా ఎలాంటి కార్యాలు జరుగుతాయి చూడండి. అప్పుడు మీరే కాదు, ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ వర్షిప్ యువర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ హోమ్, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఉదయం సాయంకాలములందు ప్రభువుని ఆరాధిస్తూ ఉండండి. అక్కడ కొరత, లోటు, చింత ఏమీ ఉండదు. అంటే రెండో మరణం తప్పించుకున్న వారు చేయవలసిన పని అది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? ఆ ప్రభు యొక్క సాన్నిధ్యంలో నిత్య జీవాన్ని మనం అనుభవించగలుగుతాం. ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్నవారికి అనే మాట ఇది భూమి మీద ఉన్న సంఘానికే వర్తిస్తుంది సుమా. చనిపోయిన తర్వాత క్రీస్తులో ఉన్నారో లేదో ఎవరికి తెలీదు. అక్కడికి ఇంకా క్రీస్తులో ఉంటే పరదేశికి వెళ్తారు, లేకపోతే వేరే స్థలాల్లోకి వెళ్తారు, అక్కడ ఉంటారు. మరి క్రీస్తు యేసులో ఉండి చనిపోయారు కాబట్టి ప్రభు పరలోకంలో విశ్రాంతిలో ఉన్నారు. ఇప్పుడు పరలోకంలో లేరు, పరదైశలో ఉన్నారు. ఆ బోరు మోగినప్పుడు ఆయన వచ్చేస్తున్నప్పుడు ఎదుర్కొంటాం మనం. We should prepare for that, for the second coming of Jesus Christ. యేసు ప్రభు రెండో రాకడ కొరకు మనం అందరము సంసిద్ధులంగా ఉండాలి, సిద్ధపరచుకోవాలి. ఇక మామూలుగా చెప్పుకొని నువ్వు దీవించబడతావు, దీవించవే, ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ గివింగ్, అది ఓకే, మంచిది. మరి దీవించిన ఆయనకి నువ్వు ఇచ్చేటువంటి నైవేద్యం ఏంటి? నువ్వు చెల్లించేటువంటి అర్పణ ఏంటి? పొగిడేస్తే సరిపోదని ఎట్లో చూసావు తట్లో చూసావు, అవును, చెయ్యి, మంచిదే. కానీ ఆ ప్రభువుని హెచ్చించాలి. పని చేసే చోట, ఉద్యోగం చేసే చోట, చదువుకునే చోట, కూర్చునే చోట, నిలబడే చోట. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతీక్షణం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతీక్షణం, జీవింతును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతీక్షణం. ఈ మాట, ఈ ప్రత్యక్షత, ఈ అనుభవం, ఈ యొక్క ఆలోచన ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో కావాలి, తీర్మానం కావాలి. ప్రతిరోజు నిర్ణయం చేసుకోవాలి. ప్రొద్దున లేస్తున్నప్పుడు యెహోవా నా విమోచకుడా, నా ఆశ్రయదుర్గమా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. దినం ప్రారంభిస్తున్నప్పుడు మొదలు పెట్టవలసిన ప్రార్థన ఇది. 19వ కీర్తన 14 వచ్చి అన్నాం. ఎప్పుడు కంఠస్థం అయిపోవాలి అది. అప్పుడే మనము ఖచ్చితంగా ప్రభుతో పాటు సదాకాలం ఉంటాము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. అబద్ధాలు చెప్పకూడదు అమ్మ. వెళ్ళారా, వింటున్నారా? చర్చిలో ఉంటేప్పుడు జీవించి, బయట ఉంటేప్పుడు జీవించుకోండి కాదు. ఎక్కడున్నా సరే ఆ మాట పాడుతూనే ఉండాలి. ఇంక నువ్వు ఏం చెప్పొద్దు. నీకు చెప్పడానికి ధైర్యం లేదా, దమ్ము లేదా, సిగ్గేస్తుందా? కానీ పాట పాడుకో. అందుకని మన ప్రభు మనకి ప్రత్యేకంగా ఇచ్చిన అవకాశం, మన ఆయుష్కాలాన్ని పొడిగించి, మన ఆరోగ్యాన్ని సంరక్షించి, మనల్ని భద్రపరుస్తూ అనేకులకు దీవెనకరమైన సాక్షిగా ఉంచడానికి, ప్రభువుని ఎరగిన వారికి ఆ ప్రభువును చూపించడం కొరకు, చూపిస్తూ అనుభవిస్తూ ప్రకటించాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. చెప్పే మాట కంటే ప్రవర్తన విధానం చాలా ప్రాముఖ్యమైంది. అర్థమవుతుందా? అన్యుల కంటే ఎక్కువగా ద్వేషాలు, అసూయలు పెంచేసుకొని ప్రభు బిడ్డల మీద ఒకరికి అమ్మ పెట్టదో అడుక్కొని తిన్నదట.
లోకంలో మాట ఉంది. అంటే నేను చెయ్యను, చేసే వాళ్ళని చేయను. ఇది ఎలాగవుతుంది? అది కరెక్ట్ కాదు. ప్రభు మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటంటే, చేయలేనప్పుడు చేసేవారితో మనం కలిసి ఏకీవించాలి. స్తోత్రం చెప్పండి. రండి మనం అందరం కలిసి ప్రభువుని స్తుతించుదాం. ఇదిగో నేను చేసినవన్నీ నాకు చూపించి చెప్పినటువంటి ఆయనే దేవుడని ఎప్పుడు ఊరు మొఖం ఎరగక మొఖం ఎత్తుకొని తిరగలేకుండా ఉన్నటువంటి ఆ సమరయ స్త్రీ వెళ్ళి పబ్లిక్లోకి అందరికీ గట్టిగా చెప్పి అందరిని ఊరు జనాన్ని లాక్కొచ్చేసింది. స్తోత్రం చెప్పండి. అప్పుడు అలా అంటున్నారంట, అయ్యా ఈమె చెప్పిన మాటలు బట్టి కాదయ్యా, మేము ప్రత్యక్షంగా చూసాం కాబట్టి ఇక నువ్వు మాకు ఈ ఊర్లో ఇంకొక 2 రోజులు ఉండిపో మహాప్రభు అంటున్నారు. చూసారా? ఈమె చెప్పినందువల్ల వచ్చాం, కానీ ఈమెను బట్టి కాదు ఇప్పుడు మేము మీతో మాట్లాడుతున్నది. నిన్ను ప్రత్యక్షంగా మేము చూసాం, మీరేంటో మాకు తెలిసింది, ఒక్క 2 రోజులు ఇక్కడ ఉండిపోండి మహాప్రభు అంటున్నారు. ఎంత గొప్ప మాట చూసారా? అంటే నీలో నుండి, నీ మాటల్లో నుండి, నీ క్రియల్లో నుండి, నీ చూపుల్లో నుండి ప్రభు వెళ్ళాలి, కానీ లోకం వెళ్ళకూడదు. ప్రియ బిడ్డ, సహోదరి, సహోదరుడా, ఎవరు వెళ్ళకూడదు? లోకం వెళ్ళకూడదు. మన ప్రభుకి ఇష్టం లేని పని ఏది చేయకూడదు. బ్రతుకు తెరుగు కొరకు, ఇంకో దాని కొరకు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. నేను చాలా సందర్భాలు మాట్లాడుతూ ఉంటాను. సినిమా పాటలకు ఆర్కెస్ట్రాకి నన్ను వాయించమన్నారు తబలా ప్లేయర్గా. నేను నా ప్రభు కోసం ప్రతిష్ఠించుకున్నాను. ఇంకా ప్రభు బిడ్డని నేను ఆ పని చేయనంటే, మేము నమ్ముకున్నామో ఏవోయ్ అన్నాడు ఇంకో దేవుడి బిడ్డ. చచ్చిపోయాడులేండి మంతాగి. అది మంతాగి అంటే బాగా తాగి చచ్చిపోయాడు. ప్రభునందు ప్రియులరా, ఏమో నాకు తెలియదండి. నేను మాత్రం ప్రభుని నమ్ముకున్నాను. నా ప్రభు బిడ్డకి, నా ప్రభు కోసం నేను బ్రతుకుతానంతే. మెంగం ఎతకలేదు. అప్పుడు నిలబడ్డాం కాబట్టి ప్రభు అన్యాయం చేశాడా? స్తోత్ర. చేతికంటే ఎముక లేదంట. ఒక ఆయన అన్నాడు నాకు, నా చేతికంటే ఎముక లేదంట. స్తోత్రం. అంటే రబ్బర్ చెయ్యేమో. స్తోత్రం. ఏంటి రబ్బర్ చెయ్యేమనుకుంటా? రబ్బర్ చెయ్యి ఎముక ఉంటుంది కదా, ఉంటుందా? మనకు తెలియదు అంతే. అంటే ఇచ్చేవారిగానే ఉంచుతారు దేవుడు ఎప్పుడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. 10 రూపాయలు ఇచ్చి 10 సార్లు ప్రకటించుకుంటే దేవుడికి ఇష్టం కాదు. 10,000 ఇచ్చినా ఎవరికి తెలియకుండా చేసేది. ఓ సహోదరు నాకు ఇప్పటికీ కూడా 15 ఏళ్ళ బట్టి రాజుల కుటుంబం నుంచి రక్షింపబడింది ఆవిడ. తనకి ప్రభు ఎప్పుడు ప్రేరేపిస్తే అప్పుడు నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారండి మీకు కానుకమని ప్రభు నాకు చెప్పాడండి, 6,000 పంపిస్తున్నాను నేను ఫోన్ చేసింది ఆవిడ. చూడండి, నా వ్యక్తిగత అవసరాలు నాకు ప్రభు ఎలా తీరుస్తాడు. ఎందుకని? ఆయన కోసం నిలబడుతున్నాం కాబట్టి. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు యొక్క సాన్నిధ్యంలో, ప్రభునందు ప్రియులరా, ఈ రోజున ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, మన దృష్టికి చాలా ఎక్కువ, చాలా పెద్ద కష్టమైనవి అవి. కానీ ఆ పెద్దమైనవి ప్రభు దృష్టిలో చాలా అల్పమైనవి. మన దృష్టిలో కూడా అంత అల్పమైనవిగానే చూడాలి మనం. సమస్యను చిన్నగా చూద్దాం, ప్రభువును పెద్దగా చూద్దాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేన్ని? సమస్యని పెద్దగా చూద్దాం. సరే చెప్పట్లేదు మీరు, నేనేం చెప్పినా చెప్పరే. స్తోత్రం చెప్పండి. సమస్యను పెద్దగా చూద్దాం, ప్రభువుని చిన్నగా చూద్దాం. కాదు అపచారం. కాదు స్తోత్రం, తప్పు. ఆ ప్రభువుని పెద్దగా చూద్దాం, సమస్యను చిన్నగా చూద్దాం. అది ప్రభువు మనకిచ్చిన ధన్యత. అప్పుడే ఈ భూమి మీద మనల్ని అప్పులోలుగా ప్రభు ఉంచేసి తీసుకెళ్ళమ్మా. తెలుసా మీకు ఆ మాట చెబితే? ఒకవేళ క్రీస్తులో మనము పరిపూర్ణంగా కుటుంబం అంతా ఉన్నామనుకోండి, ఆయన వచ్చి బోర మోగేటప్పుడు ఒకవేళ ఈ రాత్రి మోగుతుంది, ప్రభా నేను అప్పులు దానిగా అప్పారాలుగా చచ్చిపోకూడదు నాయనా అని నువ్వు యేసయ్యతో మాట్లాడుతున్నావు అనుకో. మాట్లాడుతూ బోరు మోగేసింది. నువ్వు ఇక్కడ ఎత్తబడిన సమయంలోనే వాళ్ళ అప్పులన్నీ తీరిపోతాయి అక్కడ. నీకు తెలుసా సంగతి? ఒకవేళ నీతో పాటు ఎత్తబడకపోతే వాళ్ళు తీరుస్తారు ఆ అప్పులు అనమాట. అదే సంగతి. స్తోత్రం చెప్పండి. అప్పుడు ఇంకా చాలా యాతన. ఏమంటారు? ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎలా చెప్తుంటే ఏదో చెప్తారండి. ఏంటండి బాబు ఇలా చెప్తున్నారు ఏంటండి బాబు? ఎలా చెప్పబోతే ఎలా చెప్తారు? మర్మాలు ఏమి లేవు బైబిల్లో. అంతా
ప్రోత్సాహం, ఉత్సాహం, సిద్ధపాటు, ఆదరణ. అవసరమైతే హెచ్చరిక. హెచ్చరిక అనేది చంపడానికి కాదు, తప్పించడానికి. స్తోత్రం చెప్పండి అమ్మ. ఏంటమ్మా? ప్రమాద హెచ్చరిక, వాతావరణ హెచ్చరిక. మీ మీ పిడుగులు పడతాయి. ప్రతిరోజు మెసేజ్ చిన్న మబ్బేకి ముందే వచ్చేస్తుంది నాకు మెసేజ్. మీ ప్రాంతంలో ఉరుములతో కూడిన, పిడుగులతో పడిన, వడగంటలతో పడిన వాన పడుతుంది. అదేంటో కానీ ఈ మధ్యకాలంలో నాకు మెసేజ్ ఒకటి వస్తుంది. ఏంటిదంటే తెల్లారి కొంచెం సినుగులు పడుతున్నాయి. సినుగులు కూడా పడవు అప్పుడు అంటే. మరి కొద్దిసేపట్లో మధురవాడలో వర్షం తగ్గిపోతుంది అంటాడు. వర్షం పడదా? అప్పుడు పడట్లేదు అన్నాడు. ఇది ఏమంటాడు ఆ న్యూస్లో, మెసేజ్లో? మరి కొద్దిసేపట్లో వర్షం ఆగిపోతుందంట. ఇదేంటి అంటే ముందే పెట్టేస్తున్నాడు అడ్వాన్స్గా, వస్తుందేమో, వస్తే తగ్గిపోద్దేమో అని. స్తోత్రం చెప్పండి. వాడికి ఒక నిరీక్షణ ఉంది, అంటే వర్షం వస్తుందని, కానీ రాదు అది. కానీ మన నిరీక్షణ ఉంది ఏంటి? యేసయ్య వస్తున్నాడు, మనం ఎత్తబడతాం. రెప్పపాటులో జరిగిపోతుంది, లేచి నిలబడతాం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. సీయోన్లో పెట్టు. ప్రభు యొక్క సముఖంలో ఆయనను ఎదుర్కోవడానికి సంసిద్ధమవుతాం. ఈ భూమి మీద ఎన్ని మాటలు మనం చెప్పుకుంటున్నా, ఎన్ని తలంపులు తెలిసి, తమ్ముడు చెప్పవలసిందంత మూలం చెప్పాడు. ఎవరిని ముందుగా ఎరిగి ఉన్నాడో వారిని, ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని ఎరిగి ఉన్నాడు. ఎవరిని ఎరిగి ఉన్నాడో వారిని రక్షించాడు, వారిని మహిమపరిచాడు, వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఒకదానికొకటి స్టెప్ 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 స్టెప్. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం. వాక్యం దాం ఎవరైతే సర్దుకోదు. ప్రార్థన. దేవుని వైపు చూద్దాం. తప్పకుండా ప్రభువుని మనం కలుసుకుంటాం. ప్రభువులో మన వారిని కలుసుకుంటాం. ప్రభు దగ్గర ఆయన మహిమలో ప్రవేశించబోతున్నాం. పెట్టారా? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కృప చొప్పున జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, ఈ యాప్ మీ ఇంగ్లీష్ స్పీకింగ్ కి ప్రాబ్లం? దేవుని దయా సంకల్పం చొప్పున ఆయన కనికరం, ఆయన కనుదృష్టి ఉంది. మనల్ని ఒక్కరి దాని మీద ఒకటి హెచ్చిస్తున్నాడు. చూడండి, అమరుస్తున్నాడు. అమర్చడం అంటే తెలుసు, పేరుస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క సమయంలో కళ్ళు మూసుకొని ఎలా ప్రార్థన పూర్వకంగా ఉందో సహోదరుడు ప్రేమ్ కుమార్ గారు ముందుకు వచ్చి వాక్య ఫలింపు నిమిత్తం ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత కుటుంబం అంతా ఇక్కడికి వచ్చి నిలబడితే మిమ్మల్ని ఆశీర్వదిస్తాం. మనం అందరం ఏకీభించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆశీర్వదిస్తున్నాం, దైవజనులుగా ఆశీర్వదిస్తున్నాం. చేయమా. స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, వందనాలు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి కాలంలో ప్రభువా నాయన, ఇప్పటి వరకు జరిగించిన ప్రార్థన కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాడిన వారిని, ప్రార్థించిన వారిని నాయన, పఠించిన వారిని, వాక్యం బోధించిన వారిని నాయన, ఇదిగో ప్రభువా నీ మాటలు ప్రభువా నాయన ప్రకటించిన వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇదిగో ప్రభువా, ప్రభు కుమారుని బట్టి కూటాన్ని జరిగించండి. మీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నాయన, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కోట జరిగించున్నారు. అలాగే ప్రభా నాయన, గిడియోని నాయన, అలాగే కృష్ణవేణిని ఐక్యపరిచినందుకు అయ్యా, ఈ గృహంలో మంచి మేలు ఈ సంవత్సరంలో జరిగించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కుటుంబంగా కలిపినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు చేసిన మేలులన్నిటినీ తలపోచుకుంటూ ప్రభా నేను స్తుతించి ఉన్నారు అయ్యా నాయన. నా ప్రాణమా యెహోవాను స్తుతించుమన్నట్లుగా ప్రభా ఈ సాయంకాల సమయంలో నాయన కుటుంబం అంతా కలిసి నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించారు. మమ్మల్ని కూడా పిలిచి ఉన్నారు. వారి సంతోషంలో మమ్మల్ని కూడా పాల్గొమని పిలిచి ఉన్నారు నాయన. మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబానికి రావాల్సిన దీవెనల ఆశీర్వాదాలు దయచేయండి అయ్యా. నీ వైపు చూచేవారిగా, వారి నాయన వారి భారం అంతా నీ మీద మోపేవారిగా అయ్యా నాయన. ఇదిగో కృష్ణవేణి కూడా రక్షణ దయచేయండి. కుటుంబం అంతా నీలో ఎదగడానికి వారికున్న ప్రతి సమస్య బట్టి నాయన నీ వైపే చూచినట్లు సహాయం ఇవో ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకొని పాడిన వారిని జ్ఞాపకం చేసుకోండి. కూటమంతా నీ నామానికి మహిమకరంగా మిమ్మల్ని హెచ్చించే విధంగా జరిగించినందుకు మీకే వందనాలు,
స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ప్రభా అయా జ్ఞాపకం చేసుకోమని, స్తోత్ర ప్రార్థన మీ పాదసని చేర్చుకోమని. చేర్చుకోండి అయా నాయన ఇదిగో ప్రభా, ప్రతి విషయంలో ప్రభు ఇక్కడ పని చేసిన ప్రతి ఒక్కొక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబానికి కూడా రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దయచేస్తారని, మహిమ ఘనత ప్రభావాలు మీరొకరే పొందుకుంటారని త్వరలో రానయ్యున్న యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలు కనుక నాశనం కలుగును గాక. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట నిందారహితులుగా నిర్దోషులుగా నిలబెట్టుటకును పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సదా ప్రియులారా చేరి వచ్చిన మీ ಎಲ್ಲరికీ సంఘమంతటికి, ప్రాముఖ్యంగా ఈ కృతజ్ఞత కోటాన్ని ఏర్పాటు చేసుకున్న గిడియన్ కుటుంబానికి, ప్రభువును ప్రేమించుతున్న పరిశుద్ధులందరికీ ఆయన వచ్చు పర్యంతము తోడైండి నడిపించును గాక. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. గిడియన్.